మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని పదే పదే మాటలు చెప్పినటువంటి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి పార్టీల ఎన్నికలకు ముందు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విపరీతమైన అప్పులు. 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పుల్లో 1.5 సంవత్సరంలోనే వీళ్ళు 70% చేసేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీరు చూడండి. అండ్ ఇంగ్లీష్ పత్రికలే బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాస్తూ ఉన్నాయి, ఏపీస్ ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ఇట్స్ హిస్టరీ అట. చరిత్రలో ఎప్పుడూ లేనంత ద్రవ్యలోటు, అదే ఆర్థిక లోటు ఎప్పుడూ లేనంత రికార్డ్ అట. చరిత్రలో ఇప్పుడు ఏపీకి ఇంత ద్రవ్యలోటు ఎప్పుడూ లేదట. 2024-25 రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్లో 34,743 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉందట. 34,743 కోట్లు 24-25కు సంబంధించి. వాస్తవానికి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు, ఏపీ రిమైన్స్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ రెవెన్యూ స్ట్రెస్డ్ స్టేట్ with its deficit still the second largest data according to the Reserve Bank of India's Handbook of Statistics and State Government Finances. ఇంకో పాయింట్ రాసుకుంటూ వచ్చారు, ఏమని, కంపారిజన్స్ విత్ అదర్ స్టేట్స్ హైలైట్ ద స్కేల్ ఆఫ్ ద ఛాలెంజ్ while larger states such as Maharashtra, Tamil Nadu, Uttar Pradesh and Karnataka reported higher fiscal deficits in absolute terms. AP's deficit has grown faster relative to its economic size అట. అంటే వేరే పెద్ద రాష్ట్రాల్లో రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ రాష్ట్ర కెపాసిటీని తీసుకుంటే అది చాలా తక్కువ అండి. అంటే ఎట్లా, 1,00,000 కోట్ల అప్పు ఉన్నాడు, 1,00,000 కోట్ల ధనం ఉన్నాడు, 1,000 కోట్ల అప్పు తీసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. నువ్వు 10,000 రూపాయలు ఉన్నాడు, 1,000 కోట్ల అప్పు తీసుకుంటే అట్లా. వేరే స్టేట్స్లో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్నితో పోల్చుకుంటే అది చిన్నదేనట. బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి క్లియర్ కట్ గణాంకాలు రాసుకుంటూ వచ్చారు. క్లియర్ కట్ గణాంకాలు 2024-25 ఫిస్కల్ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ 68,743 కోట్లట ఫిస్కల్ డెఫిసిట్. గుజరాత్ 51,000, తెలంగాణ 49,000 కోట్లు. ఈ విధంగా ఉంది. ఏపీస్ ఫిస్కల్ డెఫిసిట్ హ్యాస్ మోర్ దాన్ డబుల్ డటా సిన్స్ బైఫర్కేషన్. చూడండి, ఏపీస్ ఫిస్కల్ డెఫిసిట్ హ్యాస్ మోర్ దాన్ డబుల్ సిన్స్ బైఫర్కేషన్ ఫ్రమ్ 31,747 crore అట బైఫర్కేషన్ అప్పుడు. ఇప్పుడేమో 68,743 కోట్లకు వచ్చేసిందట. మొత్తం ఏపీ చరిత్రలోనే హయ్యెస్ట్ ఫిస్కల్ డెఫిసిట్ అట. ఏపీ స్టిల్ రిమైన్స్ ఏ రెవెన్యూ స్ట్రెస్డ్ స్టేట్ అట. రెవెన్యూ డెఫిసిట్ రిమైన్స్ స్ట్రక్చరలీ లార్జ్ అండ్ పర్సిస్టెంట్ అంట. బారోయింగ్ డిపెండెన్స్ హ్యాస్ డబుల్డ్ ఇన్ ఏ డికేడ్. ఈ దశాబ్ద కాలంలో అప్పుల మీద ఆధారపడడం రెట్టింపైందట. ఏ విధంగా చూసుకున్నా ఫుల్ ఆర్థిక ఒత్తిడిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. కానీ మనోళ్ళు మాత్రం ఏం చేస్తాం, ప్రత్యేక ఫ్లైట్లు, లైట్లు, ఖర్చులు విచ్చలవిడిగా. ఇంకా చనిపోయిన వాళ్ళకి ఎవరో ప్రైవేట్ వాళ్ళు చనిపోతే ప్రభుత్వం సంస్మరణ సభలు అని చెప్పి రకరకాలుగా జరుపుకొని ఏం ఖర్చులు లేండి, విపరీతమైన అప్పులు. ఒకటి సంపద సృష్టి పోయాను, అమరావతి పేరు మీద అప్పులు, ఆ కాంట్రాక్ట్లేమో కిలోమీటర్కి 180 కోట్లు అని చెప్పి నిన్ననే చదువుతుంది. ఎవరి సొమ్ము ఎవరికి ఎత్తున్నారో, అసలు రాష్ట్రం ఎంత ఒత్తిడిలో ఉంటే మరి భవిష్యత్తు ఏంటో ఏమో.